నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. తెలుగు భాషను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లేలా టీజీవీ కళాక్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఏకపాత్రాభినయం పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఏకపాత్రాభినయ పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం గౌరవ సలహాదారులు బివి రెడ్డి, జి పుల్లయ్య, కేఎన్వి రాజశేఖర్లతో పాటు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, వారి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య రచించిన పదవి మూలం ఇదం జగత్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా స్థాయి ఏకపాత్రాభినయ పోటీలలో పాల్గొంటున్న కళాకారులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ టీజీవీ కళాక్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏకపాత్రాభినయ పోటీలను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేసే విధంగా కళాక్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మంచి పరిణామం అన్నారు. తెలుగు భాషను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాలు తోడ్పాటును అందిస్తాయని తెలియజేశారు. ఎలాంటి విరామం లేకుండా జరిగే ఏకపాత్రాభినయం పోటీలలో పాల్గొనేందుకు దాదాపు 80 మంది తమ పేర్లను నమోదు చేయించుకోవటం జరిగిందని, ఆ సంఖ్య 90కి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా విద్యా సంస్థల అధినేతలు తమ విద్యా సంస్థల్లో ఉన్న విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలకు ఆసక్తి చూపితే టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసుకోవచ్చని, ఇందుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంపొందిస్తుందని వివరించారు. అనంతరం టీజీవీ కళాక్షేత్రం గౌరవ సలహాదారులు బివి రెడ్డి, జి పుల్లయ్య, కేఎన్వి రాజశేఖర్ తదితరులు మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా టీజీవీ కళాక్షేత్రంలో ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహించడం అభినందనీయమని, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలకు చక్కటి వేదికగా టీజీవీ కళాక్షేత్రాన్ని తీర్చిదిద్దిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు ధన్యవాదాలు తెలిపారు. కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఆయన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేస్తున్న కృషి అభినందనీయమని వివరించారు. ఈ కార్యక్రమాన్ని మరి తెలుగు భాష ఉన్నత స్థితిలో తీసుకుపోవాలని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరి ఈ కార్యక్రమంలో సుమారు 70 పైన పేర్లు ఇవ్వటం జరిగింది. వాళ్ళు వచ్చి పాటలు పాడి ఒక కొత్తదనంతో రికార్డు క్రియేట్ చేస్తున్నారు రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో. మరి ఇంకెక్కడన్నా ఉందో లేదో తెలియదు. కంటిన్యూగా ఏకపాత్రాభినయంతో మరి కంటిన్యూగా ఉన్నాయి. ఇప్పటికే 70 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా ఒక 20 మంది వారి దగ్గర రావచ్చు. ఇంకా రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉన్నది. ఎంతమంది వస్తే అంతమందిని పూర్తి చేయాలని కోరుతున్నాను. 90 దాటచ్చు అనుకుంటాను, 90 మంది రావచ్చు అనుకుంటాను. మరి ఇది ఒక చరిత్ర, ఇలాంటి చరిత్ర చేస్తూనే ఉంటాం. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, టీజీవీ కళాక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉండాలంటే రాజశేఖర్ లాంటి వారు, కొద్దిగా పుల్లయ్య గారు, వీళ్ళందరూ ముందుకు రావాలి. వాళ్ళతో స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. కళాక్షేత్రం పూర్తిగా నిండుతనం ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కనీసం ఒక 200 మందో 300 మందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే విధానంలో వర్కౌట్ చేసి మళ్ళీ అటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాలి. ఒక 1 మంత్ ముందే వాళ్ళు రిజిస్టర్ చేయాలి. కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ఇవన్నీ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తాము. మరి అలాంటిది అది కూడా ఒక కార్యక్రమాన్ని ఇమీడియట్గా ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తున్నాను. ఈ టీజీవీ కళాక్షేత్రము ఎంతో ఘనమైనటువంటిది. అది ముఖ్యంగా ఇక్కడ ఈ పోటీకి న్యాయ నిర్ణేతలు కూడాను బహుదూరాన్ని నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. అంటే ఈ కళాక్షేత్రంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయనేటువంటి దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అన్నమాట. ఇలాగా ఈ కర్నూలులో ఉన్నటువంటి టీజీవీ కళాక్షేత్రం మున్ముందు కూడాను ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి మీ అందరూ కూడా ఇటువంటి వాటిలో ఈనాడు టీజీవీ కళాక్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాలను మనం నడుపుకుంటూ దాంతోపాటు కూడా అంటే ఒక పర్మనెంట్గా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా గొప్ప రికగ్నిషన్ ఉన్నటువంటి కళాక్షేత్రం మంది
టీజీ వెంకటేష్ గారి యొక్క కృషి ఫలితం ఇదంతా కూడా. ఇప్పుడు ఈ కళాక్షేత్రంలో ఈనాడు ఏకపాత్రాభినయం డ్రామాలు ఇప్పుడు మొత్తం కంటిన్యూగా ఇప్పుడు 10 గంటల నుంచి మొదలుకొని రేపు మార్నింగ్ వరకు కంటిన్యూగా 82 మంది పార్టిసిపెంట్స్. దీంట్లో నిజంగా చెప్పాలంటే కనుక ఎవరు ఊహించలేదు ఇంతమంది పార్టిసిపెంట్స్ వస్తారన్న ఉద్దేశం కూడా కనపడలేదు. ఇంతమంది పార్టిసిపెంట్స్ వచ్చి ఈనాడు ఎక్కడ జరగని విధంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఒక చిరస్థాయిగా మన టీజీవీ కళాక్షేత్రం యొక్క పేరు ఉండిపోతుంది. అది కూడా చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమాలకు అన్నిటికీ ముఖ్యమైనటువంటి మూలమైనటువంటి వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఈరోజు టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నటువంటి నిర్విరామ 24 గంటల పాటు ప్రదర్శనతో పాటు దాదాపుగా 80 మంది పైగా ప్రదర్శకులు ఈరోజు పాల్గొంటున్నారు. ఇది ఒక అరుదైనటువంటి సంఘటనగా, అంటే ఇంతవరకు మన చరిత్రలోనే అంటే ఇంతమంది పాల్గొనే 24 గంటల పాటు ప్రదర్శన చేయడం అనేది ఇంతవరకు జరగలేదు. అంటే మా దృష్టిలో ఇది ఒక అరుదైనటువంటి రికార్డుగా తెలుగువారు చేసేటువంటి ఘనతగా భావించి మరి ఈరోజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో అంటే రేపటి 10 గంటల వరకు 24 గంటల పాటు నిర్విరామంగా చేసిన తర్వాత ఆ ప్రదర్శన అందరం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ కళాక్షేత్రం పేరు అట్లాగే పెద్దల పేరు అందరూ కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. వారందరూ కూడా మరి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని చెప్పి నేను నా హృదయపూర్వక నమస్కారాలతో ఆశిస్తున్నాను. ప్రతిష్టాత్మక టెలివిజన్ షో బిగ్ బాస్ హౌస్ లో ప్రవేశానికి కర్నూలు నగరానికి చెందిన ప్రియా శెట్టి చేరువల్లో ఉండడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. తన ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో ప్రియా శెట్టిని ఆయన అభినందించారు. మా టీవీలో ప్రసారం అవుతున్న ప్రతిష్టాత్మక టెలివిజన్ షో బిగ్ బాస్ అగ్ని పరీక్ష కార్యక్రమంలో పాల్గొనే వారి జాబితాలో వేచి ఉన్న 13 మందిలో ఒక్కరైన నగరానికి చెందిన ప్రియా శెట్టిని నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ షోలో చోటు కోసం వేచి చూస్తున్న ప్రియా శెట్టి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు పుష్పగుచ్చం అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక టెలివిజన్ షో బిగ్ బాస్లో నగరానికి చెందిన ప్రియా శెట్టి చోటు సాధించేలా ప్రతి ఒక్కరూ ఆమెకు ఓటు వేయాలని సూచించారు. కర్నూలు నగరానికి చెందిన ప్రియా శెట్టి ఇలాంటి ప్రతిష్టాత్మక టెలివిజన్ షోలో పాల్గొంటే కర్నూలు ప్రాంతానికి మరింత పేరు వస్తుందని ఆయన వివరించారు. డాక్టర్గా ఉన్నప్పటికీ ప్రియా శెట్టి బిగ్ బాస్ లాంటి ప్రతిష్టాత్మక షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపటం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి వారిని ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం బిగ్ బాస్ షోలో పాల్గొనే వారి జాబితాలో ఉన్న ప్రియా శెట్టి మాట్లాడుతూ తనను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆశీర్వదించడం ఆనందంగా ఉందని తెలిపారు. బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు వేల మంది ప్రయత్నం చేశారని, కానీ అందులో ఎంపిక చేసిన 13 మందిలో తాను చోటు సాధించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తాను తుది జాబితాలో చోటు సాధించాలంటే తనకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి మద్దతుగా నిలవాలని ఆమె సూచించారు. ఇందుకోసం తనకు ఎలా ఓటు వేయాలో ఆమె ప్రజలకు వివరించారు. ప్రియా శెట్టి ఒక డాక్టర్గా చదివింది, హాస్పిటల్ మేనేజ్మెంటుగా పూర్తి చేసే దిశలో ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ఏమంటే ఈ కళాకారులకు హద్దులు ఉండవు. కళాభిమానులు కళాకారులు ఎప్పుడూ ఏదో ఒకటి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా బిగ్ బాస్ అమ్మాయి సెలెక్ట్ కావటం, అమ్మాయి సెప్టెంబర్లో ఆమెది ఎక్కువ ఉంటుంది, ఆమె పొజిషన్ కనపడవచ్చు. ఆమె కనపడేదే మనం అందరూ ఓట్లు వేయాలి అమ్మాయికి. ఎందుకంటే మన రాయలసీమ ప్రాంతం, మన ప్రాంతము, మన తెలుగు అమ్మాయి. సో మన తెలుగు అమ్మాయికి మనం ఎప్పుడైనా ఇంపార్టెన్స్ ఇచ్చినారంటే ఇటువంటివి కొద్దిగా ఇంకా ఈ కల్చరల్ షోస్ ఇవంతా ముందుకు పోయేదానికి ఉంటుంది. ముఖ్యంగా ఒక డిసిప్లిన్డ్గా పెరిగిన ఫ్యామిలీ చాలా చక్కగా ముందుకు ఇటువంటి పొజిషన్స్ వేసే ముందు చాలా అభిరుచులు ఉంటే కానీ అక్కడ సెలెక్ట్ కాలేరు. అంతేకాకుండా అమ్మాయి అనుకోకుండా ఈ దీంట్లో రావటం జరిగింది కాబట్టి సెప్టెంబర్లో ఓటు వేయాలని ఎందుకు అడుగుతున్నామంటే మన అమ్మాయి, మన ప్రాంత అమ్మాయి. అంతేకాకుండా సెప్టెంబర్ అనుకోకుండా మీరు సెప్టెంబర్లోనే ఓటు వేసి
ఆమె మెజార్టీ వచ్చేటట్టు చూడండి. ఎందుకంటే పాత్ర ఎంత చక్కగా నటించినా ఓట్లు కూడా దానికి లింకు పెట్టారు ప్రజల నుంచి. సో ప్రజల్లో ఒక్కొక్క తూరు ఏమవుతుందంటే ఎంత చక్కగా నటించినా ఆ ఓట్లు అనేది వేయకపోతే వాళ్ళు వెనకపడతారు. ఇలాంటివి ఎన్నో జరిగినాయి. మన కర్నూలు నుంచి ఒక సింగర్ కూడా టాప్లో వచ్చాడు, కానీ దురదృష్టవశాత్తు ఓట్లలోనే దెబ్బతింటం జరిగింది. సో అది మీరు దృష్టిలో పెట్టుకొని దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కాలేజ్ పిల్లలు, స్కూల్స్, ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉన్నది, దాన్ని వాడుకోవాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ప్రియా. నేను మీ కర్నూలు అమ్మాయిని. నేను ఒక డాక్టర్ని, ఆంటర్ప్రెన్యూర్ని. ఇప్పుడు MBA చేస్తున్నాను. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అన్న షోలో సెలెక్ట్ అయినాను. టాప్ 13లో ఉన్నాను. కొన్ని వేల మంది నుంచి నేను సెలెక్ట్ అయ్యి అక్కడి వరకు వెళ్ళాను. ఇప్పుడు నన్ను కనుక మీరు బిగ్ బాస్ హౌస్లో చూడాలనుకుంటే నాకు ఖచ్చితంగా ఓట్ చేయండి. సెప్టెంబర్ 5th వరకు జరుగుతుంది. ప్రతిరోజు ఓట్ చేయాలి. జియో హాట్స్టార్లో లాగిన్ అయ్యి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని సెర్చ్ చేసి మీకు అక్కడ ఒక ఓట్ ఐకాన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి ప్రియా శెట్టి అని క్లిక్ చేసి డన్ కొట్టిన తర్వాత మీ ఓట్ సబ్మిట్ అవుతుంది. సో ప్లీజ్, మీ కర్నూలు అమ్మాయిని, మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అక్కడి వరకు వెళ్ళాను అంటే ఇంకా వెళ్ళగలను అని చెప్పి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూనే ఉంటాను. ఈరోజే టీజీ వెంకటేష్ సార్ని కలిశాను. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఆయన కూడా సార్ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆకాంక్షించారు. కర్నూలు నగరంలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆవరణంలో పాత్రికేయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ వినాయకుని విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న సమాచార శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ గణపతిని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత్రికేయులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ గణనాథుని ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖశాంతులతో ఉండాలని కోరారు. అదేవిధంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం పాత్రికేయ ఉత్సవ గణపతి సమితి సభ్యులు కలెక్టర్ రంజిత్ భాషాను సన్మానించారు. మీ జిల్లా కలెక్టర్తో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు కె జయమ్మ, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. వినాయకుని ఆశీస్సులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని 3వ వార్డు టీడీపీ నాయకులు కౌశిక్, భరత్ అన్నారు. తమ వార్డులో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని 3వ వార్డు పరిధిలో ఉన్న బండిమెట్టలో శ్రీ అంబా భవానీ వినాయక భక్త మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ విగ్రహం వద్ద ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 3వ వార్డులోని వినాయక విగ్రహం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కౌశిక్, ఉమా మహేశ్వరి, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆశీస్సులతో తాము 3వ వార్డులో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసి స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత 40 సంవత్సరాలుగా తమ వార్డులో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వస్తోందని వివరించారు. అలాగే ఈరోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని వెల్లడించారు. ముఖ్యంగా తమ వార్డు సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వారు ధన్యవాదాలు తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. నమస్కారం అండి. రోజు ముఖ్యంగా 3వ వార్డులో అన్నదాన కార్యక్రమం అనేది గత 40 years నుంచి అండి వీళ్ళు మన వినాయకుడి కానీ ఇది కానీ బండిమెట్ట వార్డులో మెయిన్ అండి వినాయకుడు. దాదాపు 1000 మంది ప్లస్ తోటి ప్రతి ఇయర్ అన్నదానం కార్యక్రమం అనేది చేస్తుంటారండి. ఈరోజు కూడా భారీ ఎత్తున జనం అనేది వచ్చారండి. అంతా ముఖ్యంగా ఇక్కడ చెప్పుకుంటే ఇదంతా మన భరతన్న గారి ఆదేశాల మేరకు ఈ బృందం అనేది ముఖ్యంగా అనుసరిస్తుందండి. మనకు దీంట్లో మెయిన్ మన ముఖ్య నాయకులు, మన బూత్ ఇన్ఛార్జ్ కానీ ఇది కానీ ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ తీసుకుంటూ ఎలాంటి దురదృష్టమైన సంఘటనలు కానీ ఆటంకాలు కానీ జరగకుండా ప్రతి ఇయర్ ప్లాన్ చేసుకుంటూ
ప్రోగ్రామ్స్ అనేవి ప్రతి ఇయర్ హైలైట్ చేసుకుంటూ వస్తున్నారండి. బండిమేట వాడు ముఖ్యంగా మన నాటిక సంఘం వీళ్ళంతా చాలా మంది ఉంటారండి. వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ఈ కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్ గా రన్ చేస్తారు. మాకు సహపరుస్తున్నాడు, ఏది ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాడు. బండిమేటలో ఏ ప్రాబ్లం ఉన్నా, చిన్న ప్రాబ్లం ఉన్నా అన్నకు మేము కంప్లైంట్ చేసినా విత్ ఇన్ సెకండ్స్ లో క్లియర్ చేస్తున్నాడు. శానిటైజర్ ప్రాబ్లం, పైలట్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మాకన్నా ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లియర్ చేస్తున్నాడు. లాస్ట్ మంత్ 3 days వాటర్ ప్రాబ్లం ఉన్నా అలాగే మా ప్రాబ్లం వీధిలో మన లిచర్ బాగ్ లో కూడా ఒక లైట్ స్తంభం కూడా వేపియాల్సి ఉన్నది. ఎందుకంటే ఇంటి ప్రజలకు చాలా వైర్లు చాలా దగ్గరగా ఈ వాతావరణంగా మన ఈ నెల రోజులు వాన పడింది. ఈ వైర్లన్నీ చాలా లూజుగా వచ్చినాయి. దాన్ని ఈ కార్యక్రమం టీజీ సార్ కూడా ఈ పక్కా సందులు కూడా మనకు లిచర్ లైన్ కూడా ఈ కరెంట్ పోల్ గా కొత్తగా నిర్మించాలన్నదిగా నేను జయప్రదంగా ఎవరు లేరండి. నార్మల్ గా చెప్పాలంటే కంటెంట్ ఉన్న కట్అవుట్ చేయాలంటారు కదా. ఆయన చేసిన కార్యక్రమం చెప్పాల్సిన అవసరం లేదు. 2014 కోట్లు ఆయన చార్జ్ చేసినప్పుడు 2014 కోట్లు శాంక్షన్ చెప్పేసి సీసీ వర్క్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, శానిటేషన్ వర్క్స్ కానీ ఏదైతే ఉంటే ఆన్ ది స్పాట్ యాక్షన్ తీసుకుని చాలా ఏరియా అనేది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కి చట్ట ప్రకారం జీఎస్టీ సజావుగా చెల్లించేలా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశించారు. కర్నూలు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జీఎస్టీ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జీఎస్టీ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి పన్ను చెల్లింపుదారులు సక్రమంగా జీఎస్టీ చెల్లించేలా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు సహకరించాలని అధికారులను ఆదేశించారు. రిజిస్టర్ చేసుకోకుండా వ్యాపారాలు చేసేవారు, కాంట్రాక్టర్లను రిజిస్ట్రేషన్ చేయించి జీఎస్టీ పన్ను చెల్లించేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆర్టీసీ, మున్సిపల్ కార్పొరేషన్ అలాగే ఇంజనీరింగ్ శాఖలు ఆయా శాఖలకు సంబంధించిన జీఎస్టీ పన్ను సక్రమంగా చెల్లించేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు, అవుట్సోర్సింగ్, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నీరజ, అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డిప్యూటీ కమిషనర్ మురళీ మోహన్, జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి, ద్వామాపీడి వెంకటరమణయ్య, డిటిసి శాంతకుమారి, డిడి మైన్స్ రవిచంద్ర, పిఆర్ఎస్ఈ మద్దన్న, ఎల్డీఎం రామచంద్రరావు, కర్నూలు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, ఆదోని మున్సిపల్ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్లు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు పేర్కొన్నారు. నగరంలోని టౌన్ మోడల్ స్కూల్ మైదానంలో జాతీయ స్థాయి టైక్వాండో పోటీలలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను ఆయన అభినందించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని టౌన్ మోడల్ పాఠశాలలో టైక్వాండో విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ అభినందన సభకు ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు హాజరయ్యారు. అనంతరం హరిద్వార్లో జరిగిన జాతీయ స్థాయి టైక్వాండో పోటీలలో తృతీయ స్థానం సాధించిన బ్లాక్ బెల్ట్ టిఎం హరిప్రియను, అలాగే వచ్చే నవంబర్ నెల 9, 8, 10వ తేదీలలో ఉత్తరాఖండ్లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే కార్తీక్, గాయత్రిలను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యాన్ చంద్ పుట్టినరోజును పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ డేగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆయన మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారని, విద్యార్థులందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న పోటీలలో ప్రతిభ కనబర్చి మన రాష్ట్రానికి పథకాలు తీసుకురావాలని కోరారు. టైక్వాండో ఇన్ఛార్జి కార్యదర్శి సతీష్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాకు 10ల సంఖ్యలో జాతీయ స్థాయిలో పథకాలు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బర్త్డేను జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం 29వ తేదీన, ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇది 2వ రోజు. ఈరోజు మన మాస్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి క్లాస్లో 2 జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం, అదేవిధంగా ఒకరు
గత హరిద్వార్లో జరిగినటువంటి టైక్వాండో జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పథకాన్ని సాధించి రావడం వీరందరికీ కూడా మనము సత్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు కూడా మన మధ్యలో ఉన్నటువంటి క్రీడాకారులు ఏ రకంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారో మీరు కూడా ఆ రకంగా రావడానికి ప్రయత్నం చేయాలా. ఈ ధ్యాన్ చంద్ అనే మహాన్నతమైన వ్యక్తి, ఆయన స్టిక్ ఒక మ్యాగ్నెటిక్ లాగా హాకీ ఆడే టైంలో బాల్ అనేది మ్యాగ్నెటిక్ అటాచ్ అయిందేమని చెప్పేసి అక్కడ రెఫరీస్ కూడా దాన్ని తీసుకొని పలగొట్టి దాన్ని ఇది చేసి చూడడం జరిగింది. సో ఆ రకంగా ఆయన నైపుణ్య ప్రదర్శన కారణంగానే మనం ఈ రోజున ఆయన బర్త్డేని మనం జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించుకుంటాం. కాబట్టి మీరందరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని మంచి క్రీడాకారులుగా రాణించి ధ్యాన్ చంద్ స్థాయి కాకుండా కూడా ఆయన స్ఫూర్తితో మీరు ఆ రేంజ్ లో మీరు ఎదగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.